తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు ఎండ వేడిమికి బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండ వేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. రాబోయే 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణలో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ నెలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఉక్కపోత, వడగాలుల తీవ్రత పెరిగింది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు ఎండ వేడిమికి బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. యస్మినాక్షి, తెలంగాణలో మరొక 2 రోజుల పాటు ఉష్ణోగ్రత తీవ్రత పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ఎండాకాలం మొదట్లోనే బానుడి బగబగలు కనబడుతూ ఉన్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉక్కపోత కూడా మరింతగా పెరిగింది. ఇక ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా జ్వరాల తీవ్రత కూడా పెరిగింది. జ్వరాలు, అనారోగ్య బారిపడుతున్నటువంటి సంఖ్య ఎక్కువగా కనబడుతోంది. హాస్పిటల్లో క్యూ కడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మరొక 2-3 రోజుల్లో 2 నుంచి 3 పాయింట్ల వరకు ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ ఏప్రిల్ మొదటి వారంలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, అలాగే నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. గత ఏడాది లెక్కలతో పోల్చి చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, వీనవంక, వావిలాల ఈ ప్రాంతాల్లో అత్యధికంగా 48 సెంటీగ్రేడ్ల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఈసారి కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ మే నెల కంటే ముందే, ఒక నెల ముందే, ఏప్రిల్ నెలలోనే ఆ 48 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను బీట్ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో గతేడాదితో పోలిస్తే ఈసారి 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉందనేది వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండండి అనేటువంటి సూచనలు అయితే అధికారుల నుంచి వస్తూ ఉంది. ఇప్పటికే పలు చోట్ల చలివేంద్రాలు లాంటివి ఏర్పాటు చేస్తూ ఉంది ప్రభుత్వం. మరోవైపు ఎండల తీవ్రత ఇంకా మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉండడంతో స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు, ఒంటిపూట బడులు నడుస్తూ ఉన్నాయి. సో ఒంటిపూట బడులు కొనసాగేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచనలు అయితే వస్తున్నాయి. ఇక ఎండల తీవ్రత కారణంగా ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయినటువంటి సందర్భం కనబడుతోంది. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో మనం చూస్తే గిరిజన గ్రామాలు కిలోమీటర్ల కొద్ది వెళ్ళి తాగునీటిని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. బోరు బావులు కూడా పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయానికి కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు తెలంగాణలో కనబడుతున్నాయి. సో తాగునీటికి కూడా రాబోయేటువంటి రోజులు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతోంది. ఇప్పటికే ప్రాజెక్టుల్లో కూడా నీటి శాతం పూర్తిగా తగ్గుతున్నటువంటి పరిస్థితులు. లోవర్ మానేరు, మిడ్ మానేరు ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పిలోను, ఎల్లంపల్లిలోను పూర్తిగా నీళ్ళని కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఉష్ణోగ్రతలు పెరగడం, భూగర్భ జలాలు తగ్గడం, ఇవన్నీ కూడా రాబోయేటువంటి మే నెలలో పరిస్థితి మరింత తీవ్రతగా చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనారోగ్యంపై ఎఫెక్ట్ పడకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే నీటిని పొదుపుగా వాడుకోవడం లాంటి సూచనలు పురపాలక సంఘాల్లో ఉన్నటువంటి అధికారులు ఇప్పటికే సూచనలు చేస్తూ వస్తూ ఉన్నారు. సో మరి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలనేటువంటి ఒక సూచన వస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.